వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్. పండ్లలో రారాజు మామిడి పండును ఇష్టపడని వారంటూ ఉండరు. మామిడి పండ్ల రుచి కోసం చాలా మంది వేసవి కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేసవి సీజన్లో దొరికే చాలా పండ్లు ఉన్నప్పటికీ మామిడి పండ్లలో ఉండే మజానే వేరు. మామిడి పండ్లు మార్కెట్ లేదా తోటల నుంచి విక్రయిస్తారు. మామిడి పండ్లను కొందరు నేరుగా తింటే మరికొందరు రసాన్ని తీసి తాగుతారు. ఇంకా మామిడి కారం, ఆవకాయ, పలు కూరల్లో ఈ పండును ఉపయోగిస్తారు. అయితే మామిడి పండ్ల వినియోగానికి ముందు అమ్మ లేదా అమ్మమ్మ వాటిని నీటిలో నానబెట్టడం మీరు తప్పక చూసి ఉంటారు. మామిడి పండ్లను నీటిలో సుమారు 30 నిమిషాల నుంచి గంటసేపు నానబెట్టిన తర్వాత మాత్రమే తినడం మంచిదంటున్నారు. అలాంటప్పుడు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకోండి. మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో నానబెట్టడం శతాబ్దాల నాటి సాంప్రదాయం. మీరు ఇలా చేయడం చాలా దుర్భరంగా అనిపించవచ్చు, కానీ దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీని గురించి మీరు కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మామిడి పండ్లను విభజించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం. మీరు కొనే మామిడి పండ్లు సహజంగా ఉండవు, కృత్రిమంగా పండనివి అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మార్కెట్లో దొరికేవి కృత్రిమంగా పండనివే. సమాచారం ప్రకారం కాల్షియం కార్బైడ్ పౌచులను ఎక్కువగా మామిడి డబ్బాల్లో ఉంచుతారు. ఇక్కడ రసాయనాల ప్రక్రియ జరుగుతుంది. ఎసిటిలిన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా పండు పండే ప్రక్రియ కృత్రిమంగా వేగవంతం అవుతుంది. కానీ మామిడిని బకెట్ నీటిలో నానబెట్టడం ద్వారా మామిడి సహజంగా లేదా కృత్రిమంగా పండిద్దని మీరు సులభంగా తెలుసుకోవచ్చు. మామిడి పండు నీటిలో మునిగితే సహజంగా పండినట్లు, కానీ అది నీటిలో తేలుతూ ఉంటే అది కృత్రిమంగా పండినట్లు అర్థం చేసుకోండి. మామిడి శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది మొటిమలు, దురదలు వంటి చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది కాకుండా తలనొప్పి, వికారం లాంటివి కూడా వస్తాయి. దీని గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మామిడికాయను కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం వల్ల అందులో ఉండే థర్మోజెనిక్ లక్షణాలు తగ్గి వేడి తగ్గుతుంది. మామిడి పండు సీజన్లో శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టుకోవడం కష్టమవుతుంది అని మీరు అనుకుంటే తప్పుగా భావించినట్లే. మామిడి పండ్లలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది పెద్ద పరిమాణంలో హానికరం, కానీ చిన్న మొత్తంలో అవి చాలా ప్రయోజకరంగా ఉంటాయి. మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఫైటోకెమికల్స్ గాఢత తగ్గుతుంది. ఇది శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీ బరువును సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లను ఆర్గానిక్ మార్కెట్లలో విరివిరిగా విక్రయిస్తారు. ముఖ్యంగా క్రిమిసంహారక రహితంగా ఉన్నప్పటికీ అది పెరిగిన నేల అదే పరిణామాలకు కట్టుబడి ఉండవచ్చు. చాలా వరకు మట్టిలో ఎరువులు, పురుగు మందుల వంటి రసాయనాలు లిమితమై ఉండటం వల్ల ఈ విష రసాయనాలు పండ్లలోకి చేరతాయి. వాటిని నీటిలో నానబెట్టడం వల్ల వాటిపై ఉండే పురుగు మందులు, రసాయనాలు తొలగిపోతాయి.